రేణు, ఇదిగో చూడు, ఈ పెయింటింగ్ బాగుంది కదా. నీకు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టమంట కదా, అందుకే నేను తీసుకొచ్చాను. చూడు రేణు. సరే, మనం ఇప్పుడు గార్డెన్లోకి వెళ్దామే. పద. अम्मा अम्मा आपको करीमनगर कन्ना का सलाम. ఎప్పుడుదా పైనము? అరే మీరైతే చెప్పురమ్మా, గిప్పుడు పోమంటే గిప్పుడే పోతా. పట్టు పట్టి మీ పవర్తో ట్రాన్స్ఫర్ చేయించారు. మీరు గెట్లంటే గట్లనే అమ్మా. గీ కన్నగాడు ఉన్నదే మీ సేవ చేయనికి. మాటలుదా వద్దు, పనిదా కావాలా? అరే నువ్వు ఖాళీ ఆర్డర్ చేయమ్మా. ఎవరైనా తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయాలనా, లేకుంటే తీసుకొచ్చి నీ కాళ్ళ కడ పడేయాలనా చెప్పు. నువ్వు గెట్ల చెప్తే గట్లనే చేస్తా. అరే ఎవ్వరమ్మా ఈ పోరి, మస్తుగా ఉన్నది. నోరుదా అదుపులో పెట్టుకో ఎస్ఐ. మాఫ్ కడదామా. చెప్పరు ఈ పోరెవరు? నా పెనిమిటికిదా కూతురు. ఇన్నికి మంచిగానే ఉన్నది కానీ మేరే సమజ్ మే నీ ఆరా అమ్మా. గురించిదా ఇప్పుదా తెలిసినదా? నువ్వింత చక్కగా చెప్పినాక కూడా అర్థం కాకపోనిక నేనేమన్నా దేడి దిమాగ్గానా అమ్మా? మస్తుగా సమజైంది అమ్మా. ఏంట్రా ఆరోగ్యం ఎలా ఉందమ్మా? మందులతోనే బతుకుతున్నట్టుంది. ఇంకెన్నాళ్ళో ఈ మాయదారి రోగాలు నొప్పులు. ఏమైందిరా, ఏంటదోలా ఉన్నావు? అబ్బే ఏం లేదమ్మా, బాగానే ఉన్నాను. ఒరేయ్, ఎవరూ చెప్పకపోయినా కన్నబిడ్డ ఆకలిని పసిగట్టే అమ్మ ఆ బిడ్డ కళ్లల్లో బాధని గమనించలేదు. ఏ రోజు చెప్పలేదు కదమ్మా. నీకు ఆశ్చర్యంగానే ఉంటుంది, కానీ ఊపిరి సలపని స్థితి నాది. అప్పులు పెరిగిపోయాయి, షేర్ మార్కెట్ డౌన్లో ఉంది. ఆఫీస్ ఎంప్లాయీస్ అందరినీ మెయింటైన్ చేయకపోతే ప్రాబ్లం అయిపోతుంది. అందుకే అప్పు చేసి మరీ బిజినెస్ రన్ చేస్తున్నాను. రాజా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? అదే అర్థం కావటం లేదు నాన్న. మీరు తలుచుకుంటే నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడగలను. మీరే ఏదో ఒకటి చేయాలి ప్లీజ్ నాన్న. రోజుల తరబడి ఇలా రేణు గదిలో ఉండటం అంత మంచిది కాదమ్మా. ఇలాంటి పేషెంట్ వీలైనంత త్వరగా రికవర్ అవ్వాలంటే బయటి ప్రపంచం చూడాలి. ఏదైనా ప్రశాంతత దొరికే చోటుకు తీసుకెళ్ళాలి. కొత్త ప్రదేశాలు చూసినప్పుడు, కొత్త మనుషుల్ని కలిసినప్పుడు ఇంకా ఏదైనా మార్పు రావచ్చు.